ఛాంపియన్ టీం అయిన సిఎస్కే ని రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడించారు. ఐపీఎల్ 2026 మూడో మ్యాచ్ లో ఆర్ఆర్ పూర్తిగా డామినేషన్ చూపించి సిఎస్కే ని వన్ సైడెడ్ గా ఓడించింది. మరి ఇది ఎలా జరిగిందో చూద్దాం పదండి. ముందుగా టాస్ గెలిచిన ఆర్ఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ కు వచ్చిన సిఎస్కే టీం కి మొదటి నుంచే పెద్ద షాకులు తగిలాయి. రాజస్థాన్ బౌలర్ నాండ్రో బర్గర్ వేసిన అద్భుతమైన బాల్ కి శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఆయుష్ మాత్ర కూడా డక్అవుట్ అయ్యి ఫీల్డింగ్ కి చేరాడు. ఇలా వరుస వికెట్స్ పడుతూ సిఎస్కే పవర్ ప్లే లోనే 4 వికెట్స్ కోల్పోయి 41 రన్స్ చేసింది. అయితే ఆర్ఆర్ బౌలింగ్ అక్కడనే ఆగిపోలేదు. 7th ఓవర్ లో జడేజా వరుసగా సర్ఫరాజ్ మరియు దూబేని అవుట్ చేసి డబుల్ బ్రేక్ త్రో ఇచ్చాడు. ఇక ఒక స్టేజ్ లో సిఎస్కే 82 కి 8 వికెట్స్ కోల్పోయింది. అప్పుడు 100 రన్స్ అయినా చేస్తారా అనే సందేహం వచ్చింది. కానీ అదే టైంలో జిమ్మీ ఓటన్ ఒక్కడే పోరాడాడు. 36 బాల్స్ లో 43 రన్స్ చేసి సిఎస్కే స్కోర్ ని 127 వరకు తీసుకెళ్లాడు. ఇక సిఎస్కే బ్యాటింగ్ లో ఓటన్ తప్ప ఇంకెవ్వరు 20 రన్స్ కూడా దాటలేదు. ఇది ఆర్ఆర్ బౌలర్స్ డామినేషన్ అని క్లియర్ గా కనిపించింది. ఇక ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో అదిరిపోయింది. నాండ్రో బర్గర్, ఆర్చర్, జడేజా తలో 2 వికెట్లు తీసుకున్నారు. ఇక సందీప్ శర్మ, బిష్ణయ్, బ్రిజేష్ శర్మ ఒక్కో వికెట్ తీసుకుని సిఎస్కే బ్యాటింగ్ ని పూర్తిగా కట్టడి చేశారు. ఇక 128 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ మొదటి నుంచి అటాకింగ్ మోడ్ లో ఆడారు. యశస్వి జైస్వాల్ 38 రన్స్ చేశాడు. కానీ అసలైన షో సూర్యవంశీని జస్ట్ 15 బాల్స్ లోనే 50 రన్స్ చేసి బౌలర్స్ పై దండయాత్ర చేశాడు. ఇలా ఆడుతూ పవర్ ప్లే లో 74 రన్స్ చేసింది ఆర్ఆర్. ఇక్కడే ఆల్మోస్ట్ మ్యాచ్ ని ఫినిష్ చేశారు. లాస్ట్ కి 12.1 ఓవర్స్ లోనే ఆర్ఆర్ ఈ మ్యాచ్ ని గెలిచింది. ఇక చెన్నై బౌలర్స్ లో అన్షుల్ కాంబోజ్ ఒక్కడే 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఆర్ఆర్ టీమ్ లో బెంగాల్ T20 లీగ్ నుంచి వెలుగులోకి వచ్చిన బ్రిజేష్ శర్మ తన మొదటి మ్యాచ్ లోనే 2 వికెట్లు తీసుకుని అందరినీ ఇంప్రెస్ చేశాడు. ఇక సిఎస్కే లో డిప్యూట్ చేసిన కార్తిక్ శర్మ 14 కోట్ల ప్రైస్ ట్యాగ్ తో వచ్చిన ఫస్ట్ మ్యాచ్ లో జస్ట్ 18 రన్స్ చేయగలిగాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. బ్యాటింగ్ ఒకటే కాదు, బౌలింగ్ లో కూడా క్వాలిటీ ఉండాలని. ఇక శాంసన్, దూబే లాంటి వరల్డ్ కప్ స్టార్స్ కూడా ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యారు. 2 హై స్కోరింగ్ మ్యాచెస్ తర్వాత ఈ మ్యాచ్ లో మాత్రం బౌలర్స్ డామినేషన్ తో పూర్తి వన్ సైడెడ్ మ్యాచ్ చూసాం. ఇక తర్వాత మ్యాచ్ గుజరాత్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతుంది. మరి ఈ టీమ్స్ లో ఏ టీం స్ట్రాంగ్ గా ఉందో కమెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.